హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. యుద్ధనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 10 వినేద్దామండి. అహల్యమ్మ గారు తులసికోటలో నీరు పోస్తుంది. అమ్మా, అయ్యగారు వచ్చారు అని చెప్పాడు వంట మనిషి. ధనంజయరావు లోపలికి వచ్చాడు. రా అన్నయ్య అంటూ ఆహ్వానించింది. కూర్చో అంది. సుధీర్ ఏడి కూర్చుంటూ అడిగాడు. కోర్టుకు వెళ్ళాడు. వాడి సంగతే కనుక్కుందామని వచ్చాను. అహల్యమ్మ గారు మాట్లాడలేదు. ఆయన అన్నాడు, చూడు చెల్లాయ్, ఆ స్వప్న పోయి 3 సంవత్సరాలు కావస్తుంది. విమల పెళ్లి సంగతి ఏమిటి అంటే వాడిని కాస్త కోలుకొని అన్నావు. విమలకి యుక్త వయసు వచ్చింది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆగమనడం భావ్యం కాదు. అవునన్నయ్య, ఇన్నాళ్ళు నేను దేనికోసం ఆగాను? వాడికే పిల్లని ఇవ్వాలనే ఆశతోనేగా. లోకం దృష్టిలో నీ కొడుకు ఎంత నవ్వుల పాలనైనా నాకే నా అల్లుడిగా కావాలని ఎందుకు అనుకుంటున్నాను? నీ మీద ప్రేమతో. నేను కావాలి అనుకుంటే లోకంలో మగపిల్లలు కరువైనారంటావా? అహల్యమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేదన్నయ్య, లేదు. నువ్వు నాకు అన్నవి కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడివే అనుకుంటాను. నువ్వు లేకపోతే ఈ సంసారం ఎలా ఉండేదో. ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే అది నీ చలవేగా. ఏమిస్తే నీ రుణం తీర్చుకోగలను? అంత మాటలు వద్దులేమ్మా. సుధీర్ విమలని పెళ్లి చేసుకోలేలాగా చేస్తే చాలు. నేను వాడికి చెబుతానన్నయ్య. చెప్పడం కాదమ్మా, ఒప్పించి చూడు. సుధీర్ వయసులో ఉన్నాడు. వాడికి పెళ్లి వెంటనే చేసేయడం శతవిధాలా శ్రేయస్కరం. ఏ ఆడపిల్లైనా తగులుకుందనుకో ఒళ్ళు ఇల్లు గుల్లైపోతుంది. జాగ్రత్త. పెళ్లి ఇష్టం లేదని వాడంటే నువ్వు ఊరుకోకు, గొడవ చెయ్యి. ఎలాగైనా సరే వాణ్ణి బెదిరించో అదిరించో పెళ్లికి ఒప్పించాలి. అర్థమైందా? అంతగా ఏమీ చెయ్యక్కర్లేదులే, నేను ఒప్పిస్తాను. ఈ శ్రావణ మాసం దాటితే మళ్ళీ మంచి లగ్నాలు లేవట. అలాగే అన్నయ్య, 2-3 రోజుల్లో నువ్వు నాకు అవును అనే మాట చెప్పాలి. అలాగే. ఆయన లేచాడు. కాఫీ ఇస్తానుండు అంది. వద్దమ్మా, మీ వదిన నేను ఈరోజు ఉపవాసమున్నాము. సాయంత్రం శంకరాచార్యులు గారు ఇంటికి వస్తున్నారు. నువ్వు కూడా రావాలి. అయ్యో, నాకు తెలియదే. ఆ మాట కూడా చెప్పి వెళ్దామని నేనే స్వయంగా వచ్చాను. వస్తాను. సరే అన్నయ్య. అన్నగారిని వీధి వరకు సాగనంపి అహల్యమ్మ గారు ఇంట్లోకి వచ్చింది. సుధీర్ని పెళ్లికి ఒప్పించాలని ఆవిడ శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ సుధీర్ అనడం లేదు. అన్నయ్యకి పిల్లల మనస్తత్వం తెలియదు. ఇప్పటి పిల్లలు వేరు. నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అధికారం చలాయిస్తే ఎదురు తిరుగుతారు. అహల్యమ్మ గారికి అహర్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు తిరుగుతున్నాయి. కానీ సుధీర్ మీద స్వప్న ప్రభావం రవ్వంత కూడా చెరిగిపోలేదు. ఆనాటికి ఈనాటికి మహమ్మారిలా స్వప్న ఆ తల్లి కొడుకుల మధ్య అడ్డుగానే అయిపోయింది. స్వప్న ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఆవిడకి సుఖం లేకుండా ఉంది. సాయంత్రం వేళ సుధీర్, విమల, అహల్యమ్మ గారు బిర్లా టెంపుల్ మెట్లెక్కుతున్నారు. వాళ్ల ముందు ఒక యువకుడు ఎక్కుతున్నారు. ఆ యువకుడి చేతిలో సుమారు 7 ఏళ్ల వయసు గల పాప ఉంది. అతను పాపని ఎత్తుకుని భార్య చెయ్యి పట్టుకుని ఎక్కుతున్నాడు. ఆ యువతి అతనికి చాలా దగ్గరగా నడుస్తుంది. వారిని చూస్తుంటే ఆనందం వారి సొంతమైనట్లుగా అనిపిస్తుంది. సుధీర్ మనసులో బాధ లాంటిది ప్రారంభమైంది. పెళ్ళైన కొత్తలో తను స్వప్న ఎక్కిన తీరు గుర్తుకు వచ్చింది. స్వప్న, చేతుల మధ్య ఎత్తి నిన్ను పైకి తీసుకెళ్ళనా? చిలిపిగా అడిగాడు తను. ఇంకా నయం, మీరంటే అన్నంత పని చేయగలరు. కాస్త లోకం ఉందని గమనించండి. నా భార్యని నేను ఎత్తుకుని వెళ్తుంటే లోకం ఏమంటుంది? ఏమంటుందా? నాయనా, నీ భార్య మీద నీకు ప్రేమ ఉంటే మీ ఇంటి 4 గోడల మధ్య చూపించుకో. బయట ప్రదర్శించి మిగతా అందరి ప్రాణాలు తీయకు అంటుంది. అదేమిటి? అదంతే. మీరు మీ భార్యని ఎత్తుకుని వెళ్తుంటే మిగతా వాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? అందరి భార్యలు భర్తల్ని అలా మోసుకు వెళ్ళమంటారు. సుధీర్ ఎదురుగా వెళ్తున్న స్థూలకాయరాలైన భార్యని, నేలగా ఉన్న భర్తని చూశాడు. మై గాడ్, నవ్వుతూ అన్నాడు. చూడండి, అలాంటి దంపతుల్ని మీరు అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. ఓకే ఓకే అన్నాడు అతను. గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి బయట ఉన్న ఖాళీ ఆవరణలో కూర్చున్నారు. ఎంత ఆలోచించినా నాకు ఒక విషయం తెలియడం లేదు అంది స్వప్న. ఏమిటి అన్నాడు అతను. నా మీద మీకెందుకింత అభిమానం? అభిమానమా? కేవలం అభిమానమేనా? అతను రెట్టించాడు. పోనీ ప్రేమ.
ఆ పదం ఉచ్చరించాలన్నా ఎలాగో ఉంది. ఎందుకని స్వప్న? నాకు ఆ పదం నోటితో పలికే అర్హత కూడా లేదేమో అనిపిస్తోంది. పిచ్చి స్వప్న, ఎన్నిసార్లు చెప్పాను నిన్ను గురించి నువ్వు అలా కించపరుచుకోవద్దని. ఎందుకలా అనుకుంటావు? స్వప్న భారంగా అంది. ఏమిటో నాకింకా నమ్మకం కలగడం లేదు. ఎక్కడ నేను, ఎక్కడ మీరు? మన కలయిక ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాని వాటి గురించి ఆలోచించడం మానేయి. స్వప్న నవ్వింది. మనిషి మనసు గురించి మీకు తెలియదా? అర్థమైన వాటి గురించి కంటే అర్థం కాని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. చెప్పండి, దైవ సన్నిధిలో ఉన్నాము. అతను మధ్యలోనే అన్నాడు. దైవ సన్నిధా? నాకిది టూరిస్ట్ ప్రదేశంలా అనిపిస్తుంది స్వప్న. నాకు నీకంటే పవిత్రమైన సన్నిధి ఏదీ లేదు. అయితే చెప్పండి, నన్ను మీ జీవితంలో ఎందుకు అలా ముడివేసుకున్నారు? నువ్వు దైవాన్ని నమ్ముతావుగా, అంతా భగవంతుడి లీలా అనుకో. అలా అనకండి, మీరేదో దాస్తున్నారు. నేనా? నేను దాచాననుకో, నువ్వు వెతుక్కుని అదేమిటో పట్టుకోవచ్చుగా అతను చిలిపిగా అన్నాడు. స్వప్న గంభీరంగా అంది. ఓహో, ప్రయత్నించాను, కానీ సాధ్యం కాలేదు. ఎందుకలా అనుకుంటావు? అనుకోవడానికి బోలెడంత అవకాశం ఉంది. చూడండి, మీ అమ్మగారు అంటే మీకెంత ప్రాణమో నాకు తెలుసు. మీ పెళ్లి మీద ఆవిడ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీ గురువు ఎరగనిదేమీ కాదు. అయినా సరే మీరు ఆమెని బాధ పెడుతున్నారని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇదే నాకు అర్థం కావడం లేదు. అదేమిటి? నువ్వంటే నాకు ఇష్టం ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవడం అమ్మని కించపరచడం కాదు అనుకున్నాను. నేను నా పరిస్థితి తెలిసి మీరెంత ధైర్యంగా లోకాన్ని, తల్లిని కూడా దూరంగా నెట్టారంటే ఒకసారి అందుకే అనిపిస్తుంది నాకు మీతో కలిసి ఉండే అర్హత ఉందా అని. స్వప్న, నువ్వు ఈ ఆలోచన ధోరణి మానవన్నమాట. లే, వెళ్దాం. ఇలాంటి చోట్లలో మనం అసలు ఆ సంభాషణే చేయకూడదు. ఎందుకని? ఎందుకంటే నువ్వు అలా మాట్లాడుతుంటే దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ ఎలా వీలవుతుంది? స్వప్న నిజమే అన్నట్టు తలూపింది. ఆ రాత్రి పడుకున్నప్పుడు అతను స్వప్న తలని గుండెలకు ఆనించుకుని చెప్పాడు. స్వప్న, నువ్వంటే నాకు ఇష్టం. తరువాత నీకున్న పరిస్థితుల వల్ల ఒక బాధ్యత కూడా ఏర్పడింది. ఏమిటా పరిస్థితులు? ఎలా చెప్పాలి? మావయ్య మూలంగా మీరు అలా భావించారు, అవునా? అవునని నువ్వు అనుకో. స్వప్న నిట్టూర్చింది. ఇందులో ఏది కల? నేను జైలుకు వెళ్ళడం, బాధలు పడడం అదా? లేక మీ ప్రేమని పొందడం, మీ చేతుల్లో ఇలా ఉండడం ఇదా? రెండూ కల కాదు, పచ్చి నిజాలు. సరేనా? అనవసరంగా బుర్రెందుకు పాడు చేసుకుంటావు? నాకు తెలుసు స్వప్న, నీకు ఈ పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో. ఎందుకనట? ఒక చిన్న పాపో బాబో లేక మనది అనే ప్రాణం ఒకటి ఉందనుకో, అప్పుడు ఇలా ఆలోచనల్లో రానే రావు. ఇంకా ఎప్పటికీ ఆ అదృష్టం మనకి కలుగుతుందో? మమ్మీ డాడీ అని పిలిచే చిన్నారి గొంతుకులు మన ఇంట్లో ఎప్పుడు వినిపిస్తుందో? చూడు, ముందే చెబుతున్నాను, పిల్లలు పుడితే నేను గారాబం చేస్తాను. డిసిప్లిన్ అన్నీ నువ్వు చూసుకోవాల్సిందే. మళ్ళీ తర్వాత నన్ను అనొద్దమ్మాయి. నా చిన్నతనం ఏమిటో నాకు సరిగా గుర్తులేనే లేదు. పిల్లలు అంటే నాకెంత ఇష్టమో తెలుసా? మన జీవితపు తోటలో పూసిన చిన్నారి పూలు వాళ్ళు అనిపిస్తుంది. ఏమంటావు? వాళ్లతో కలిసి నేను అల్లరి చేస్తాను, నిన్ను బాగా సతాయిస్తానులే, ముక్కు పట్టుకుని ఊపుతూ అన్నాడు. స్వప్న నవ్వింది. అతడి నుదుటి మీద చెదిరిపడిన క్రాఫ్ని వేళ్లతో సరిచేసింది. స్వప్న కళ్ళు కోటి కళ్ళు కంటున్నట్లుగా వెడల్పుగా అయింది. నిజంగా ఆ క్షణంలో 2-3 పిల్లలతో ఆ మంచం మీద సుధీర్తో కలిసి అల్లరి చేస్తున్నట్టే అనిపించింది. సుధీర్కి స్వప్న ముఖం ఎంతో అందంగా అనిపించింది. త్వరగా కనమ్మా, ఆలస్యం చేయకు, బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. బాగుంది, ఇది నా ఒక్కదాని వల్ల అయ్యే పనా? స్వప్న పక్కున నవ్వింది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి 1 ఏడాది తిరిగేసరికి మాకు బాబో పాపో కావాలి, మందివ్వండి అని చెప్పు. ఫీజు ఎంతైనా సరే అవ్వని. స్వప్న కిలకిలా నవ్వింది. బాగుంది. అప్పుడు ఆవిడ మాత్రం ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందే? ఈ అనాథాశ్రమంలో నుంచి ఒక పిల్లనో పిల్లాడనో తెచ్చి ఇలా పెంచుకో అమ్మా అంటుంది. సుధీర్ చేదు తిన్నట్టు ముఖం పెట్టాడు. పిల్లలంటే రెడీమేడ్ డ్రెస్సులా బజార్ నుంచి కొనుక్కురావడానికి? మనకి ప్రాప్తం ఉండాలి, అదృష్టం ఉండాలి. మనం చాలా అదృష్టవంతులమని నాకు గట్టి నమ్మకం. ఎందుకట అంత ధైర్యం? అంతే మరి, మనకి చక్కటి గుణవంతులైన పిల్లలు పుట్టి తీరుతారు. కావాలంటే పందెం కాస్తాను. ఏమని? నేను ఓడిపోయాననుకో, 1 ఏడాది పాటు ప్రాక్టీస్ మానేసి నీ దగ్గర అహర్నిశలు ఉండిపోతాను. గెలుస్తాననుకో, సంవత్సరానికి 4 నెలలు నేనెక్కడికి రమ్మంటే అక్కడికి నువ్వు రావాలి.
స్వప్న అతన్ని తదేకంగా చూసింది. తరువాత విరగబడి నవ్వసాగింది. అతను కూడా నవ్వసాగాడు. ఆ క్షణంలో ఇద్దరికీ పిల్లల నవ్వులు చెవుల్లో గింగురమనసాగాయి. స్వప్నని ఇంకా దగ్గరగా గుండెలకి హత్తుకున్నాడు. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? విమల అతని చెయ్యి పట్టుకుని గట్టిగా ఊపుతూ అంది. అతను హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చినట్టు చూశాడు. ఓకే, ఇదంతా జ్ఞాపకమా? తను ఆ క్షణాల్లో జీవిస్తున్నట్టే ఉంది. అతను నిట్టూర్చాడు. ఆ క్షణాలు స్వప్న ఎలా మర్చిపోయింది? ఎలా దూరంగా వెళ్ళగలిగింది? బావా, నాకు ఆయాసంగా ఉంది, నడవలేకపోతున్నాను అంది. ఇక్కడ కూర్చుందామా అన్నాడతను. విమల తల ఊపింది. ఇంత చిన్న వయసులో ఈ నడవలేకపోవడాలు ఏమిటోనమ్మా. మా చిన్నదనంలో మైళ్ళ కొద్దీ నడిచేవాళ్ళం. తిరుపతి కొండ కాలినడకనే ఎక్కేవాళ్ళం. బద్రీనాథ్లో ఎంత దూరం నడిచామో అంది అహల్యమ్మ గారు. మీ రోజులు వేరత్తయ్య, అప్పటి తిండి బలమే వేరు అంది విమల. సరే, నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తాను, మీరిక్కడ కూర్చోండి అంది అహల్యమ్మ గారు. అలాగే అత్తయ్య, నేను గుడిలోకి చాలాసార్లు వెళ్ళానుగా, ఈ ఒక్కసారికి రాకపోయినా పర్వాలేదులే అంది. అహల్యమ్మ గారు వెళ్ళిపోయింది. సుధీర్, విమల కూర్చుని ఉన్నారు. బావా, నిజం చెప్పు, ఇంత క్రితం నీలో నువ్వే నవ్వుతున్నావు ఎందుకు అంది విమల. నవ్వానా? నాకు తెలియదు. ఏదో ఆలోచిస్తున్నావు. ఏమీ లేదే తడబాటుగా అన్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు నేను చెప్పనా? చెప్పు. స్వప్న గురించి ఆలోచిస్తున్నావు అవునా? సుధీర్ చప్పున చూపులు దూరంగా మలుచుకున్నాడు. అతని ముఖంలో ఆవేదన, బాధ కెరటాల్లా వచ్చాయి. దూరంగా ఆకాశంలోకి మబ్బులు ఎక్కడికలో తరలి వెళ్తున్నాయి. ఆ మబ్బులోని తను అందుకోగలడా? స్వప్న కూడా అంతే. స్వప్న అంటే ఒక తీయటి కళ. బావా, స్వప్న ఎక్కడుందో తెలియలేదా? తెలియడానికి స్వప్న బ్రతికి ఉంటేగా. బ్రతికి ఉండదని ఏమిటి నీకు నమ్మకం? బ్రతికి ఉంటే నాకు దూరంగా ఉండలేదని నా గాఢ నమ్మకం. అతని గొంతు గాద్గికంగా అయింది. ఆమె పరిస్థితులు ఏమిటో? ఎలాంటి పరిస్థితులైనా దూరంగా ఉండదు. అంత ధైర్యశాలి కాదు. విమల, ప్లీజ్ ఆ సంగతి వద్దు, ఇంకేదైనా మాట్లాడు. అతని కంఠంలో ఆవేశం బిగబట్టినట్టుగా ఉంది. విమల నిట్టూర్చింది. సరే బావా, ఏం మాట్లాడను? నా ఆరోగ్యం గురించి మాట్లాడనా? ఈ మధ్య కాస్త దూరం కూడా నేను నడవలేకపోతున్నాను. నువ్వు డైటింగ్ అంటూ చిక్కిపోయావు, నీరసంగా ఉండదా? డైటింగ్ ఏమీ చేయడం లేదు బావా, నాకేమీ తినాలని అనిపించడం లేదు. కాస్త నడిస్తే చాలు ఆయాసం వస్తుంది. మెట్లు ఎక్కాలంటే ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది. డాక్టర్కి చూపించుకో విమి అన్నాడు. డాక్టర్లు అంటే భయం బావా. చిన్నపిల్లలా మాట్లాడుకు విమి. రేపు నేను శివానందం డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తాను. ఆయన చాలా మంచి ఆయన, అనుభవజ్ఞులు. కరెక్ట్గా రోగ లక్షణం తెలుసుకుంటాడు. ఊహు, వద్దు బావా. విమల దూరంగా చూసింది. సుధీర్ ఆ రాత్రి నిద్రపోలేదు. స్వప్నని గురించిన జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతున్నాయి. స్వప్న వెళ్ళిపోయి దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది. కాలం విషయం తలుచుకుంటే అతను నమ్మలేకపోతున్నాడు. ఎప్పటికప్పుడు టైం గడవనట్టే అనిపిస్తుంది. రెక్కల గుర్రంలా వెళ్ళిపోతూనే ఉంది కానీ టైం. నిన్న మొన్న వేసవికాలం గడిచినట్టు ఉంటుంది. నిన్న మొన్న వర్షాకాలంలా ఉంటుంది. చెట్ల కింద ఆకులు రాలుతున్నట్టే అనిపిస్తుంది. చెట్లు మళ్ళీ చిగుర్లు తొడుగుతున్నట్టే ఉంటాయి. అమావాస్య దినాలు వస్తున్నాయి. వాటిని తుడిచిపెట్టుకుంటూ వెన్నెల రోజులు వస్తున్నాయి. అతను కాలం గడవదనే భయంతో అనేక విషయాల్లో జోక్యం కల్పించుకున్నాడు. ఇప్పుడు అతను ఎన్నో అసోసియేషన్స్కు సెక్రటరీగా, ప్రెసిడెంట్గా ఉంటున్నాడు. 3.5 సంవత్సరాలు. స్వప్నం ఉంటే ఈ సంవత్సరాల్లో ప్రతి క్షణం మధురంగా, మరుపురానిదిగా గడిచేది. ఇప్పుడు చూస్తే ఈ 3.5 ఏళ్లలో ఒక్కరోజు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది కనిపించడం లేదు. జీవితం వేళ్ల మధ్య నీరులా జారిపోయింది. 3.5 సంవత్సరాలు ఎంత తేలికగా పోగొట్టుకున్నాడు. అందులో ఒక్కరోజు, ఒక్క గంట అయినా తను తిరిగి పొందగలడా? అతను ఈ 3.5 సంవత్సరాలలో స్వప్నని మర్చిపోలేదు. మర్చిపోవడమే కాదు, క్షమించను కూడా క్షమించలేకపోతున్నాడు. స్వప్న తనను అర్థం చేసుకోలేదు. అందుకే ఇలా దూరం అయింది అనే వ్యధ అతన్ని దహించి వేస్తుంది. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు అతనికి అనిపించింది. వారి ఇద్దరి అనుబంధంగా ఒక పాప గాని బాబు గాని ఉంటే స్వప్న ఇంత తేలికగా ఈ బంధం తెంచుకుని వెళ్ళగలిగేదా అని అనిపించేది. ఆ ఊహరాగానే అతని గుండెలు కలిచినట్లయ్యేది. అన్నిటికంటే అతని హృదయాన్ని అతి నిర్దయగా చీల్చివేస్తున్న ఆలోచన, తన ప్రేమ స్వప్నకి ధైర్యాన్ని ఇవ్వలేకపోయిందని. నేను స్వప్నకి ఇవ్వవలసినంత ప్రేమ ఇవ్వలేకపోయానేమో
అంటూ అతను ఆలోచనలో పడేవాడు. స్వప్న బ్రతికిలేదు, చచ్చిపోయింది అని అనుకుంటూనే అతనికి మనశ్శాంతి ఉండేది. స్వప్న బ్రతికి ఉంటే ఎక్కడుంది? ఏదైనా బాధలో చిక్కుకొని అలమటిస్తుందేమో అనిపించేది. ఈ ఊహ రాగానే అతని కళ్ళ ముందు అత్యాచారానికి గురైన స్త్రీలు, అమ్మకానికి లోనైన అమ్మాయిలు, వేశ్యలుగా మార్చబడిన ఆడవాళ్లు గుర్తుకొచ్చేవారు. నో నో, స్వప్న అలాంటి దురదృష్టవంతరాలు కాకూడదు. స్వప్న చచ్చిపోయి ఉంటుంది, తప్పకుండా చచ్చిపోయే ఉంటుంది అనుకునేవాడు. ఈ 3.5 సంవత్సరాల నుంచి అతను మానసికంగా ఒంటరిగా కృంగిపోయినట్లుగానే ఉండిపోయాడు. ఈ సంఘం కోసం, ఇందులో ఉన్న మనుషుల కోసం అతడు ఎన్నో చేస్తూనే ఉన్నాడు. తన జీవితం ఇంకా ఇలాంటి సేవలకే అంకితం అనుకోసాగాడు. అయినా అతనికి తృప్తి కలగడం లేదు. భరించలేని ఒంటరితనం అతన్ని మహమ్మారిలా పీక్కుతుంటూనే ఉంది. సుధీర్ లేచి గదిలో ఉపచారాలు చేయసాగాడు. అసలు కొంతమంది జీవితాలు ఎందుకని ఇట్లా అధోగతిగా ఉంటాయి? అన్నీ ఉన్నా ఏమీ అనుభవించలేని దీనత్వం ఆ జీవితాలని కృంగదీస్తూ ఉంటుంది. అతను వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతను స్వప్నని మర్చిపోవాలని ఎంతగానో ప్రయత్నించాడు. చివరికి ఇంకో స్త్రీని ఈ శరీరానికి అలవాటు చేస్తేనైనా స్వప్న ఆలోచనలు మారిపోతాయేమోనని ఒక అమ్మాయికి దగ్గరగా వెళ్ళాడు. రూప అని లెక్చరర్గా చేస్తుంది. ఆ అమ్మాయి పెళ్ళైన ఏడాదికి భర్తకి మరో యువతితో సంబంధం ఉందని తెలిసింది. రూప చదువుకున్న పిల్ల, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములకి చదువు ఉంది, డబ్బు ఉంది. రూప ఆ వ్యక్తితో సరిపెట్టుకోలేదు. ధైర్యంగా తన జీవితాన్ని విడదీసుకుంది. డైవర్స్కి అప్లై చేసింది. రూప తండ్రి నారాయణమూర్తి సుధీర్ తండ్రికి స్నేహితుడే. ఆయన రూప కేసును సుధీర్కి అప్పచెప్పారు. సుధీర్ పెళ్లి వృత్తాంతం గురించి ఆ నోట ఈ నోట రూప వింది. మొదటి చూపులోనే సుధీర్ రూపకి నచ్చాడు. స్వప్న ఎలాగూ చచ్చిపోయింది. అతను రెండో వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. రూప ఆ సాగుతో ఇంటికి తరచుగా వచ్చేది. సుధీర్ని ఒక్కోసారి తన ఇంటికి పిలిపించేది. రూప రూపవతే కాదు, చతురురాలు కూడా. స్వప్న ప్రసంగం ఎత్తి ఎంతో సానుభూతిగా మాట్లాడేది రూప. రాను రాను సుధీర్కి రూప దగ్గర మాట్లాడడం హాయిగా ఉండేది. అతని మనసు కూడా ఆలోచించేది, నేను రూపని పెళ్లి చేసుకుంటే స్వప్నని మర్చిపోగలనేమో. ఒకరోజు రూప చేత సంతకాలు పెట్టించాలి. సుధీర్ కోర్టు నుంచి ఇంటికి వెళుతూ తన ఇంటికి వచ్చి ఆ సంతకాలు తీసుకువెళ్లమని రూప ఫోన్ చేసింది. రూప జ్వరంగా ఉందని, అందుకని తాను రాలేనని అంది. సుధీర్ కోర్టు నుంచి రూప ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు బాగా వర్షం పడుతుంది. సుధీర్ కోర్టు నుంచి రూప ఇంటికి వెళ్ళాడు. సుధీర్ వెళ్లి కాలింగ్ బెల్ నొక్కేసరికి రూప తనే వచ్చి తలుపు తీసింది. తల్లిదండ్రి ఊరు వెళ్లారు. అన్నా వదిన సినిమాకి వెళ్లారు. రూప ఒక్కతే ఉంది. సుధీర్ని చూడగానే, అయ్యయ్యో తడిసిపోయారే, రండి లోపలికి అంది. సుధీర్ లోపలికి వచ్చాడు. కాగితాలు తీసిస్తుంటే రూప వారిస్తూ, ఆ వ్యవహారాలన్నీ తరువాత, ముందు తల తుడుచుకోండి, వేడివేడి టీ ఇస్తాను, తాగుదురుగాని అంది. పెద్దగా తడవలేదు, కాస్త జల్లు పడింది అంతే, మొహమాటంగా అన్నాడు. రూప అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. తువాలుతో బయటికి వచ్చింది. తల తుడుచుకోండి, ఇప్పుడు జలుబు చేస్తే నాకే నష్టం, ఎల్లుండి కోర్టులో నా కేసుంది కదా అంది. అతను తువాలు పక్కన పడేశాడు. అబ్బా, మీకు రాఫేం చెడిపోదు, దువ్వనిస్తాను, దువ్వుకుందురు గాని అంది. సుధీర్ తువాలు తుడుచుకున్నాడు. అతని కళ్ళ ముందు ఒక రోజున ఇలాగే తన కోర్టు నుంచి వచ్చేటప్పుడు వానలో తడిసి ఇంటికి వచ్చిన వైనం గుర్తుకు వచ్చింది. అబ్బా, చలి లేకపోయినా వణుకుతూ సోఫాలో పడుకున్నాడు. స్వప్న పరిగెత్తుకు వెళ్లి తువాలు తెచ్చి అతనికి తొడవసాగింది. అతను స్వప్న తువాలతో తుడుస్తుంటే పొట్టలో తలదాచుకున్నాడు. స్వప్న అతని షర్ట్ గుండీలు విప్పి షర్ట్ తీసేసింది. అబ్బా చలి, స్వప్నని మీదకి లాక్కుంటూ అన్నాడు. ఒక క్షణం వదిలితే వేడి కాఫీ ఇస్తాను అంది. నాకేం అవసరం లేదు, వెచ్చగా ఇలాగే బాగుంది, స్వప్న గుండెల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు. కాసేపు అలాగే ఉండిపోయిన స్వప్న అతనిలో ఉద్రేకం గమనించి విడిపించుకుని లేవబోయింది. కాని అతను వదలలేదు. స్వప్న పెనుగులాడింది. అతని చేతులు ఇంకా బిగిసినాయి. అరే వదలమంటుంటే బ్రతిమలాడింది. చలిగా ఉందమ్మా, అతను కూడా బ్రతిమలాడాడు. స్వప్న అతనికి చక్కెర గింతలు పెట్టింది. అతను వదలబోయి మళ్లీ చేజిక్కించుకున్నాడు. అతను పెనుగులాటలో ఇద్దరూ కింద కార్పెట్ మీద పడ్డారు. స్వప్న లేవబోతుంది. అతను వదలలేదు. స్వప్న, నా స్వప్న. అతని చేతుల్లో కౌగిలింతల్లో కూడా కట్టలు తెంచుకున్న కోర్కే కనిపిస్తుంది. సుధీర్ హఠాత్తుగా లేచాడు.
స్వప్నని చేతుల్లోకి లేవదీసుకున్నాడు. ఎత్తుకుని వచ్చి గదిలో మంచం మీద పడుకోబెట్టాడు. స్వప్న మొదట విడిపించుకోవాలని ప్రయత్నం చేసిన తరువాత లొంగిపోయింది. ఆ లొంగుబాటులో తీయదనం ఉంది, చెప్పలేని ఆనందం ఉంది. ఆ సర్వ ప్రపంచం అతను తానే అయినా ఏకత్వం ఉంది. గంట తర్వాత అతను కాఫీ తాగుతూ స్వప్నని చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుంటూ అడిగాడు, స్వప్న, బాధ పెట్టానా? బాధ కాదు, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేస్తే జబ్బు చేయదా? భార్య దగ్గర సమయం దొరకాలి గాని సందర్భం ఏమిటో. ఆకలి వేస్తున్నవాడు అన్నం ఎప్పుడైనా తినవచ్చు, జబ్బు చేయదు కొంటిగా చూస్తూ అన్నాడు. స్వప్న అతనిని దగ్గరగా వచ్చింది. అతని తలని చేతులతో పట్టుకుని గుండెలకి హత్తుకుంటూ, నేను చాలా అదృష్టవంతురాలిని కదూ, ఒక్కోసారి నా అదృష్టం చూస్తుంటే నాకే భయం వేస్తుంది అంది. ఎందుకని స్వప్న? ఏ మనిషికైనా ఊహించని సంపద దొరికితే ఎలా ఉంటుందో చెప్పండి. మీ ప్రేమ చూస్తే ఒక్కోసారి ఎంతో ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి అంత భయం కూడా వేస్తుంది. భయమా? ఎప్పుడైతే మీ ప్రేమకు దూరం అవుతానో అప్పుడు ఈ స్వప్న బ్రతకదు. ఛీ, ఏం మాటలవి? అతను స్వప్నని గమాల దగ్గరికి తీసుకుని నోరు మూసేశాడు. అదేమిటి నా నోరు మూసేస్తున్నారు? రూప అతని చేతులు తప్పించుకుంటూ అంది. సుధీర్ గబాల్న రూపని వదిలేసి లేచి నిలబడ్డాడు. అతను కంగారుగా సారీ రూపా, నేను పరధ్యానంగా ఉన్నాను అన్నాడు. అంత క్షమార్పణ చెప్పాల్సినంత తప్పు మీరేం చేయలేదులేండి అంది నవ్వుతూ. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టి ఇస్తే నేను వెళ్తాను. వెళుదురు గాని కూర్చోండి. నేను వెళ్ళాలి, పనుంది. అతని ముఖం ఎర్రగా కంది ఉంది. అయితే నేను సంతకాలు పెట్టను. మీరు కూర్చుని కాఫీ తాగి కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత పెడతాను, సరేనా? కూర్చోండి. రూప అతని చెయ్యి పట్టి లాగి కూర్చోబెట్టింది. ఇప్పుడే ఒక క్షణం టీ తెస్తాను అని లోపలికి వచ్చింది. రూపలో అంగాంగం పులకరించినట్టుగా ఉంది. అతను ఎంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు, ఎంత ప్రేమగా చూశాడు. ఆ చేతి స్పర్శ ఎంత హాయిగా ఉంది. 7 ఏడాది కాలం దాంపత్య జీవితంలో భర్త దగ్గర ఏనాడు ఇలాంటి స్వర్గం రుచి చూసి ఎరగదు రూప ప్లేట్లో పకోడీలు, యాపిల్ ముక్కలు కట్ చేసి బిస్కెట్లు అన్నీ తీసుకుని వచ్చి కాఫీ తెచ్చి అతని ముందు పెట్టింది. ఇవన్నీ ఎందుకు? టీ చాలు. మీరు వస్తారని నేను స్వయంగా చేశాను. వద్దంటే మీకు పాపం తగులుతుంది. మీకు జ్వరంగా ఉందని అన్నారే, ఆ జ్వరం వంకాని మీకు ఇంకా తెలియలేదా? ఫక్కున నవ్వింది. మీతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలని అనిపించింది, అందుకే ఇంట్లో ఎవరూ లేరని పిలిచాను. రూప అతని దగ్గరగా వచ్చి హఠాత్తుగా పక్కన కూర్చుని అతని భుజం మీద తలదాచుకుని కళ్ళు మూసుకుంది. నేను చాలా అదృష్టవంతురాల్ని కదూ అంది. అతను నిటారుగా అయ్యాడు. మీ ప్రేమ లభించడం మామూలు విషయం కాదు. నాకు నా మనసు తలచడం భయం అనిపించింది. కానీ ఇంత క్రితం మీరు చూపిన చొరవ చూసిన తరువాత అతను రూపని వదిలించుకుని గమాల లేచాడు. రూప, నా వల్ల పొరపాటు అయిందని ఇందాకే చెప్పాను. సారీ, ఐఎమ్ వెరీ సారీ. నేను పరధ్యానంగా ఉన్నాను, వేరే వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నాను. ఆ కాగితాల మీద సంతకాలు పెట్టి రేపు పంపించండి, వస్తాను. అతను గిరుక్కున వెనక్కి తిరిగి వడివడిగా వేస్తున్న అడుగులతో వెళ్ళిపోయాడు. అతను ఎలా ఇంటికి వచ్చి పడ్డాడో అతనికే తెలియదు. అతని శరీరం కంపిస్తుంది, మైలుపడినట్టుగా ముడుచుకుని పోతుంది. అతను స్నానానికి వచ్చాడు. స్వప్నకి అంకితమైన ఈ శరీరం ఇంకో వ్యక్తి స్పర్శ కూడా భరించలేనిదని ఈనాడు తెలిసి వచ్చింది. తనంత తెలివి తక్కువ ఆలోచన చేశాడో అతనికిప్పుడు తెలిసి వచ్చింది. స్వప్న ఎక్కడికి వెళ్ళలేదు. అతను గుండెల మీద అరచేత్తో రాసుకుంటూ అనుకున్నాడు, ఇక్కడే ఉంది. సారీ స్వప్న, ఐఎమ్ వెరీ సారీ అనుకోసాగాడు. ఆ మన్నాడే రూపకేసుని తన తోటి లాయర్ అయిన రమేష్కి అప్పచెప్పాడు. ఈ మాట తెలియగానే రూప ఫోన్ చేసింది. కేసు రమేష్కి ఇచ్చారట. నా వల్ల జరిగిన పొరపాటు ఏమిటో చెబుతారా? పొరపాటు నా వల్లే జరిగింది రూపా, దానికి క్షమార్పణ చెప్పుకోవడమే ఈ నిర్ణయం అన్నాడు తను. ఓకే. రూప టపీమని ఫోన్ పెట్టేసింది. ఈ సంఘటన అయిన 6 నెలలకే రూపకి డైవర్స్ దొరికింది. రమేష్ని కూడా పెళ్లి కూడా చేసుకుంది. సుధీర్కి ఒక పెద్ద ప్రమాదం నుంచి తను రక్షించబడినట్టుగా అయ్యింది. ప్రేమ సింహాసనం 10వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.